దేవుని నామ స్తోత్రములండి. ఈనాటి అంశము పరమగీతము 1వ అధ్యాయము 8వ వచనము. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. నారీమణి అదియు నీకు తెలియకపోయినా అనే ప్రశ్న ద్వారా దేవుడు తన ప్రజలలో కానీ విశ్వాసులలో కానీ సేవకులలో కానీ నికోదేముతో కూడా మాట్లాడుతూ నీవు బోధకుడివై ఉండి కూడా నీకు ఈ సంగతి తెలియదా అని ప్రశ్నించడం కూడా గమనించాము. ఆదికాండము 2వ అధ్యాయము 23లో ఇది నరులలో నుండి తీయబడను గనుక నారీ అనబడను అన్నాడు. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని రాగా ఆదాము ఆమెను చూడగానే ఒక కవితారూపకమైన గీతికతో ఆమెను పొగిడి నారీ అని నామకరణం చేశాడు. నారీ అనగా స్త్రీ అని అర్థం కదా. సంఘమును స్త్రీతో పోల్చాడు దేవుడు. కాబట్టి షులమితిని అనేది ఎత్తబడే సంఘము, రాకడకు సిద్ధపడే సంఘము. నారీమణి అనేది ఇక్కడ వాక్యానుసారముగా అభివర్ణించబడినది. కనీసముగా మనము తెలుసుకొనవలసిన విషయములను గూర్చి ఆక్షేపణ దేవుడే చేస్తే వాటిని ఎత్తిపట్టి నీ మందను ఎచ్చటమే నీడకు వాటిని తోలుదో చెప్పుమని ఈ వాక్యమును ధ్యానించాము. అయితే మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అన్నాడు. ఆమె అనే షూలమతి అనే ఎత్తబడే సంఘము, రాకడకు సిద్ధపడే సంఘము. ఈ వాక్యములో ఆమె అడిగిన ప్రశ్నలన్నీ రెండో రాకడకు సంబంధించిన ప్రశ్నలే, యుగాంతమునకు సంబంధించిన ప్రశ్నలే ఆమె అడుగుతుంది. నీ మందను ఎక్కడ మేపుచున్నావు? కడవరి కాలంలో వాక్యములతో ఎత్తబడే సంఘమునకు కావలసిన అర్హతలు సిద్ధపరుస్తున్నాడు. అయితే మందల అడుగుజాడలు అనగా సేవకులు, విశ్వాసులు, ప్రార్థనాపరులు, భక్తులు, పితరుల యొద్ద నేర్చుకోమంటున్నాడు. ప్రియమైన యేసుక్రీస్తు 2 ప్రశ్నలకు క్రీస్తు సమాధానమిచ్చాడు. మొదటి ప్రశ్నకు నీడకు చేర్చదువు అనగా సంద్రమును దాటించి క్షేమ తీరమైన నీడలో పరలోకమునకు తోలుకొని పోతానంటున్నాడు. సముద్రము అనగా అలలని శ్రమలు, తుఫానులని పోరాటములు, సుడుగాలులని అనారోగ్య స్థితి, ఎదురుగాలులని ఇరుకు ఇక్కట్లకు నుండి తప్పించి దరికి చేర్చుతానన్నాడు అనగా పరలోకమునకు. మధ్యాహ్నమున అనగా ఈ సమయంలో ఎండాకాలంలో భయంకరమైన ఎండలు, తట్టుకోలేనంత ఎండలు, బయట వెళ్ళలేనంత ఎండలు, ఆ మధ్యాహ్నం ఎండ అనగా భయంకరమైన శ్రమలు, తట్టుకోలేని స్థితిగతులు అని అర్థము. నీడ అనగా ఉపశమనము, నెమ్మది, విశ్రాంతి అని అర్థం కదా. మధ్యాహ్నము లోకమంతటికి రాబోచున్న శ్రమల కాలమున ఏదో ఒక నీడ అనగా సమాధానమునకు చేర్చాలని ఆరాటపడే భయంకరమైనటువంటి దుఃఖ దినములలో నీ మందను లేక నీ సంఘమును, నీ సార్వత్రిక సంఘమును నీవు ఎక్కడ మేపుచున్నావని, మధ్యాహ్నమున ఏ నీడకు తీసుకొని వెళతావు, శ్రమలలో నీడలో మధ్యాహ్నమున ఎక్కడ దాచిపెడతావు, నాకు ఆ విషయం తెలియచేయమని షులమితి అడిగితే ఆ విషయము కూడా నీకు తెలియదా అన్నట్లు మాట్లాడాడు దేవుడు. అనగా రాబోచున్న భయంకరమైన దినములలో ఎలాగూ ఉగ్రతను తప్పించుకోవాలి, ఎలాగూ నీడను చేరి మధ్యాహ్న కాలమునకు చేరాలి, మధ్యాకాశమునకు చేరాలి అనే విషయంలో చాలా గొప్ప విషయముగా కాక కనీసంగా తెలిసిన విషయముగా ఉండాలనే దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ విషయమును ఏ సేవకుడికి కానీ, ఏ దైవజనుడికి కానీ, ఏ విశ్వాసికి కానీ, ఏ భక్తులకు కానీ ఇది చాలా గంభీరమైన విషయమే కదా, మర్మములతో కూడినది కాదా అని అత్యధికమైన గౌరవమును ఆపాదించి మాట్లాడతారు. ఎవరైనా కానీ దేవుడు అది కూడా నీకు తెలియదా అని మాట్లాడుచున్నాడు. ఏదో చిన్న విషయములుగా దీనిని పట్టి మనము ఏమి గ్రహించాలి? ఒక క్రైస్తవుడికి ఏ సమాచారం తెలిసినా తెలియకపోయినా దీని మీద అవగాహన ఉన్నా దేని మీదైనా అవగాహన ఉన్నా లేకపోయినా రాకడ అనగా పరమునకు
పోబడి పూర్తి సమాచారం తెలిసి ఉండి తీరాలన్నది దేవుని వాక్యం వలన మనకు అర్థమవుతుంది కదా. ఆదాము హవ్వలకు కూడా దేవుడు యూదాపత్రిక 14-15 వచనములలో వారు చేసిన పాప దోష అతిక్రమములకు హెచ్చరించాడట. మరి పితరుల అడుగుజాడలలో నడుచుకుంటున్న మనకు ఈ హెచ్చరిక కూడా మనకి వర్తిస్తుందిగా. కడవరి కాలమందు ఎలాగో పరిస్థితులు రాబోచున్నాయి, లోకమంతటికి రాబోచున్న భయంకర ఉగ్రతను ఎలాగో తప్పించుకున్న వాళ్ళను అంటే నీడ అనబడుచున్న మధ్యాకాశానికి ఎలాగూ చేరాలి, కొనిపోబడే సంఘముగా నీవు ఎలాగుండాలి అనే విషయములను గురించి పరిజ్ఞానము ఉండి తీరాల్సిందే అనేది మనము నేర్చుకోవాలి. ఈ పాఠములే పరమగీత ప్రయాణము. ఈ నేపథ్యంలో అలాంటి రాకడకు సంబంధించిన మర్మములు, కొనిపోబడే సంఘపు అనుభవములు దేవునిలో సంఘమునకు దాచిపెట్టబడే కృప. అందుకే ఈ షూలమితి అనబడే కన్యక దేవునిని ప్రాధేయపడుతుంది. అవి నాకు చెప్పు ప్రభువా అంటే వెంటనే ప్రియుడైన యేసు ప్రభు, నీకు క్రొత్తగా చెప్పడానికి ఏముంది తల్లి, మందల అడుగు జాడలను బట్టి వెళ్ళిపో అన్నాడు ప్రేమతో. అనగా యుగాంతములో రాకడ దినములలో కడవరి కాలంలో నడుచుకొనవలసిన పద్ధతులు, ఉగ్రత నుంచి తప్పించుకొనవలసినవి, మధ్యాకాశంలో అంతఃపురములో మేఘమండలములో దాచిపెట్టబడే అనుభవములు మందల అడుగుజాడలలో దొరుకుతాయట. అనగా ఏ దారిలో వెళితే అక్కడకు వెళ్ళగలమనేది అంత్యకాలంలో బయలుపరచబడింది కాదు. ఆది నుండి అది మనకు కావలసిన అంశములు. ఈ లోకంలో రాబోచున్న భయంకరమైన ఎండ అనగా శ్రమలు తప్పించుకొని నీడ అని శాంతి, సమాధానము, సంతోషముతో మధ్యాకాశమునకు వెళ్ళు మార్గము చెప్పు తండ్రి అంటే కొత్తగా చెప్పేదేముందమ్మా, అనాదిగా ఉన్నటువంటి పద్ధతులే అనుసరించుచు వెళ్ళు అన్నాడు. అనగా మనకు ఏమీ అర్థమవ్వాలి, అంత్యకాలంలో జరగబోవు ఒక మహిమగల సంఘటన అనాదిగా బయలుపరచబడుతూనే వచ్చింది. అది మనము గ్రహించాలి, గుర్తించాలి. అనగా కడవరి కాలంలో నేర్చుకొని పాటించవలసిన విధానములు అనాదిగా బయలుపరచబడుతూనే ఉన్నాయి. ఒక రెండవ రాకడ బోధించాలంటే ఎంత విడ్డూరమో, ఎంతో చిత్రం కదా. అనగా ఆ దినములు మొదలుకొని వేయబడిన మార్గములో అడుగుజాడలలో నడుచుకొనుట ద్వారానే వెళ్ళగలము. కానీ క్రొత్తగా కనిపెట్టబడిన పరిచర్య చేయబడిన ఒక నూతన మార్గం అక్కడికి చేర్చదు అని నిస్పష్టంగా చెప్పకనే చెప్పుతుంది పరమగీత సారాంశము. ఎలాగైనా సమయాస్మృతిలో వాక్యము చదవచ్చు. ఈ సౌకర్యమైనది బైబిల్లో లేదండి. అవును అంటే అవును, కాదంటే కాదు. మనము అనుకున్న మాటలే బైబిల్లో ఉన్నవి కాదు. వద్దంటే వద్దు. అలాగే క్రీస్తు బోధ, సత్యబోధ, రాజీ పడే బోధ కాదు. నీ శాసనములు ఎన్నటికెన్నటికి అట్లుండవలసినదే, అవి మారవు అని కీర్తన గ్రంథం 93:5 చెప్పాడు కదా. అందుకే ఆధునిక యుగంలో క్రైస్తవము కూడా క్రొత్త పోకడను సంతరించుకొని రకరకములుగా పరిచర్యలు జరుగుచున్నవన్నది కాదనలేని సత్యము. ఆమోదయోగ్యమైనది కాదో అవునో అర్థం చేసుకోవలసిన మన దేవుడు హెచ్చరిస్తున్నాడు. మందల అడుగు జాడలలో అనగా పెద్దలు, పూర్వీకులు, పరిశుద్ధులు వెళ్ళే దారి తప్ప మరొక పరిష్కారం లేదు, వేరే మార్గం లేదు. ఇక్కడ ప్రియుని జతగాండ్ల మందలు అంటూ మాట్లాడాడు. మంద అనే పదము సంగమునకు సాదృశ్యం కావాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మందలు అనే దానికి క్రొత్త నిబంధన సంఘమును ఒక ప్రత్యేకమైన భాగముగాను, పరమగీతము 1వ అధ్యాయం 7-8 వచనములలో మందల అను దానికి సంఘమును ప్రత్యేక భాగము ఎంచి మందల అడుగుజాడలు అనుట ద్వారా పాత నిబంధన సంఘంలో పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు అడుగు జాడలను అనుసరిస్తే తప్ప నీవు పరలోకమునకు చేరలేవు అని ఖచ్చితంగా బోధించాడు యేసుక్రీస్తు. పాత నిబంధన గ్రంథము అమల్లో ఉన్న దేవుని జనులు కూడా సంఘమని ప్రస్తావించారు. క్రొత్త నిబంధనలో కూడా అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను తన ప్రసంగములు అరణ్యమందున్న ఆ సంఘమందు అని పాత నిబంధన ప్రజలను సంఘముతో ప్రస్తావన చేసిన ఏకైక సంఘటన బైబిల్ గ్రంథంలో స్టెఫను ఆ పదము వాడాడు. మందలు అనగా పాత నిబంధన సంఘం, క్రొత్త నిబంధన సంఘం. ఈ రెండు మందల అడుగు జాడలను బట్టి వెళితేనే అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథములు అప్పుడు ఎండ అనే శ్రమలను తప్పించుకుంటావు, నీడ అనే సమాధానంకు చేరగలుగుతావు అనే పాఠము
ఎండ అనే లోకమునకు రాబో ఉగ్రతను, భయంకరమైన పరిస్థితిని, నీడ అనేది సమాధానకర్తమైన క్రీస్తు అనే మనసులో ఎప్పటికీ ఉండిపోవాలి. ఈ రెండు సంఘటనలు అడుగుజాడలు పరిగణలోనికి తీసుకునవలసినవి. అవే మాటకు బలము చేకూర్చుచు ప్రకటన గ్రంథం 21:9-16 పరలోకంలో నీకు జరగబో సంఘటనను చూపిస్తానని చెప్తూ అన్నీ చూపిస్తూ వెంటనే గొర్రెపిల్ల భార్యను కూడా చూపించమంటావా అని దూతలు యోహానును అడిగారు. అన్నీ చూపించారు. అది ఒక్కటే కదా ప్రత్యేకత. ఆ గొర్రెపిల్ల భార్యగా అనగా వధూ సంఘం యొక్క ప్రత్యేకత నాకు ఇవ్వమని అడిగితే, మరొక ఎత్తైన స్థలమునకు తీసుకువెళ్ళి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము పట్టణమును అలంకరింపబడిన దేదీప్యమైన స్థితిలో ఉండగా చూపించాడు. ఆ పట్టణంను చూడగానే ఆశ్చర్యపడి, గొర్రెపిల్ల భార్య అంటావేమిటయ్యా అని అడిగితే, ఇదే గొర్రెపిల్ల భార్య అని నూతన యెరూషలేమును పట్టణమును చూపారు దేవదూతలు. చూపించినప్పుడు ఆ పట్టణమును జాగ్రత్తగా పరిశీలిస్తే యోహానుకు ఏమి కనబడ్డాయి? మంచి పునాదులు గల 12 గుమ్మములు కలిగిన చచ్చౌకముగా ఉన్నటువంటి పెద్ద నగరం కనబడింది. ఆ నగరమును చూస్తే మీది 12 మంది అపోస్తలుల పేర్లు ఉన్నాయి. ఆ పునాదుల మీద కట్టబడిన మహాపట్టణంలో 12 గుమ్మముల మీద 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా పరిశీలనగా గమనిస్తే ఆ పునాదులు వేరు, ఆ గుమ్మములు వేరు అనగలమా? ఆ పునాదులు ఆ గుమ్మములు కలిస్తేనే కదా పట్టణము. ఆ మహా పట్టణము పేరు గొర్రెపిల్ల భార్య, వధువు సంఘము, ఎత్తబడే సంఘం అనగా గొర్రెపిల్ల స్థానంలో ఉండే వారిలో క్రొత్త నిబంధన సంఘమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి 12 మంది అపోస్తలుల పేర్లు మాత్రమే లేవు. పాత నిబంధనకి సాదృశ్యమునకు ఉన్నటువంటి ఇశ్రాయేలు 12 మంది గోత్రకర్తల పేర్లు కూడా ఉన్నాయి. వారు వీరు కలిస్తేనే గొర్రెపిల్ల నూతన యెరూషలేము అని అంత తేటగా స్పష్టముగా ఇక్కడ వ్రాసినది. ఏమనగా గొర్రెపిల్ల భార్యలోనే సగభాగము పాత నిబంధన, సగభాగము క్రొత్త నిబంధన వ్రాసి ఉంది కదా. పాత క్రొత్త నిబంధనలు అందరూ కలిస్తే గొర్రెపిల్ల భార్య అని ఉపమాన అలంకారముగా వ్రాయబడినది. ప్రకటన గ్రంథం 22లో ఆ గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించు వారికి మాత్రమే నూతన యెరూషలేము పట్టణము నిత్య మహిమ నగరిలో ప్రవేశించవు. గోరువారు ఆ గుమ్మముల నుండి రావాలి. దాన్ని దాటుకొని వచ్చి నీవు ముందుగా నా స్థానము అని వెళ్ళిపోతే దేవుడు ముందు ఆపేస్తాడు. అందులో నుండి రావాలి. ఆ అనుభవములు నీకు అవసరం. ప్రకటన గ్రంథం 19వ గొర్రెపిల్ల భార్య వధూ సంఘమునకు చూపించి ధరించుటకు ఆమెకు ప్రకాశమానమైన నిర్మలమును మహిమగల వస్త్రములు వేయబడినవి అనగా అవి పరిశుద్ర నీతిక్రియలు. నూతన నిబంధనలో సంఘమునకు ఇవ్వబడిన పెళ్లి వస్త్రము ఆ పరిశుద్ర నీతిక్రియలే. పెళ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందులో కూర్చొని విందు చేస్తున్నాడు ఒకడు మత్తయి సువార్తలో. మనమైతే పాపం ఆకలితో వచ్చాడులే తిననీలే అని అనుకుంటాము. కానీ యేసుప్రభుల వారు మధ్యలో లేపి మరలా పిలవడం చాలా ముద్దుగా పిలిచాడు. స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రం ఏది అని వాడు తడబడుచుండగా, నీవు లే, ఇక్కడ నుండి భోజనం చేసింది చాలు అని బయటకు రా అని వెలుపట చీకటిలో కాళ్ళు చేతులు కట్టేసి విసిరి పారేశాడు. పెండ్లి వస్త్రము సంపాదించుకోకుండా పెండ్లి విందులో కూర్చుని ఎక్కడో దగ్గర కూర్చొని తినేద్దాం అంటే క్రీస్తు కొనరు. పెండ్లి వస్త్రము సంపాదించుకొనకపోతే దేనికి అర్హులము కాము. కొట్టివేయబడినది ఏమిటి? సీనాయి కొండ మీద దేవునికి మనుషునికి మధ్య ఒప్పందం కొట్టివేయబడినది. ఆదికాండము నుంచి మలాకి గ్రంథం వరకు కొట్టివేయబడింది ఏదీ లేదు. అందులో నెరవేర్చవలసిన చాలా ఉన్నాయి. పాత నిబంధనలో కూడా నెరవేరవలసినవి చాలా ఉన్నాయి. మందల అడుగుజాడలను బట్టి అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన పరిశుద్ధులు మనము నేర్చుకోవాల్సిన, పాటించాల్సిన, బోధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని అనుసరిస్తూ సాధ్యమైతే మందల అడుగుజాడలు నడుస్తూ అనేకులకు పెండ్లి వస్త్రముల నీతిక్రియలను నేర్పిస్తూ కొనిపోబడి పెండ్లి కుమార్తె సంఘముగా అనేకులకు నేర్పించుదాము. అందుకు అందరము మందల అడుగుజాడలను నడుచుకొని పెండ్లి కుమారుని రాకడకు ఎదురు చూద్దాం. ఆమేన్.